అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా శ్రీశైల పుణ్యక్షేత్రమునకు గూడూరు వీరభద్ర సమేత భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం నుండి శ్రీశైలమునకు పాదయాత్రగా బయలుదేరడం జరుగుతూ ఉంది. శ్రీశైలం అనేది ఒక క్షేత్రం కాదు, ఇది ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. ఇది ఒక శక్తిపీఠముతో కూడుకున్న శివాలయం, కోట్లాది భక్తుల ఆరాధ్య స్థలం. ఇటువంటి క్షేత్రాన్ని పాదయాత్రగా వెళ్ళడం అంటే స్వామిని హృదయములో మోసుకొని వెళ్ళడమే. ఈ పవిత్ర యాత్ర ప్రారంభమైన స్థలం గూడూరు గ్రామము. ఇక్కడ వెలసినటువంటి శ్రీ వీరభద్ర సమేత భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం. వీరభద్రుడు అంటే శివుడు ఉగ్రస్వరూపం, భక్తులను కాపాడే దేవుడు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అంటే శివ శక్తి ఐక్యతకు ప్రతీకత. ఈ ఆలయం దర్శించుకున్న తర్వాత ప్రతి భక్తుడి మనసులో ఒకే మాట, స్వామి మా యాత్రను విజయవంతం చెయ్యమంటూ ఈ యాత్రను ప్రారంభిస్తూ ఉంటాం. దాదాపు 200 మంది స్వాములతో కూడుకున్నటువంటి ఒకే నిశ్చయముతో శివనామ స్మరణ, శివ నిష్ఠ, క్రమశిక్షణ, కొందరు ఉపవాస దీక్షలు, మరికొందరు మౌన దీక్షలు, మరికొందరు భజన దీక్షలను. అందుకే ఈ మార్గంలో ఒకే లక్ష్యం, శ్రీశైల మల్లన్న దర్శనం. ఇలాంటి ఐక్యత మన సాంప్రదాయంలో గొప్పతనాన్ని చూపిస్తూ ఉంటుంది. పాదయాత్ర అంటే వాహనాలలో వెళ్ళడమే కాదు, ప్రతి అడుగు, ప్రతి ప్రార్థన, ప్రతి శ్వాస ఒక జపం. రోడ్డు పైన నడుస్తూ ఉన్నప్పుడు శరీరం అలసిపోతుంది, కానీ మనసు మాత్రం శివుడి దగ్గరకు చేరువవుతుంది. ఈ మార్గంలో అనేక మంది ఎవరు వెనుక ఎవరు ముందు అనేటటువంటి భావము లేకుండా అందరూ శివభక్తులే అన్నట్లుగా ఈ మార్గంలో మనసుకు కనిపిస్తూ ఉంది. చిన్న చిన్న ఆలయాలు అక్కడక్కడ కనిపించినప్పటికీ కూడా వాటి చాలా ప్రత్యేకమైనటువంటివి. ఇవి పెద్దగా కనిపించకపోయినా భక్తి మాత్రం అపారమైనటువంటిది. ప్రతి ఆలయం వద్ద 2 నిమిషాలు ఆగి దర్శనం చేసుకొని మన సంస్కృతి భావములలో గ్రామాల మధ్యలో వెళుతుండగా ప్రజలు నీళ్లు పండ్లు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇది నిజమైన భారతీయ ఆధ్యాత్మిక ఉంటుంది. గూడూరు నుండి పుట్టాపహాడ్ వైపు వెళుతున్న మార్గంలో అనేకమైనటువంటి ఆలయాలను దర్శించుకుంటూ శ్రీశైలమునకు బయలుదేరడము జరుగుతూ ఉంది. అడవుల్లో మొదలవుతున్న చల్లని గాలులుగా మారుతూ ఆ మార్గంలో నడుస్తున్నటువంటి శివుడి మనల్ని పరీక్షిస్తున్నాడా లేక ఆశీర్వదిస్తున్నాడా అన్న భావాన్ని కూడా కలుగుతూ ఉంది. మంజునాథ పాదయాత్రలో బయలుదేరిన ఓ మంజునాథ, మంజునాథ నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథ, నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథ, నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథ. ఆకులు అల్లిన అడవి కోనలో, ఆకులు అల్లిన అడవి కోనలో, ఆకులు అల్లిన అడవి కోనలో, ఆకులు అల్లిన అడవి కోనలో, పువ్వులు చల్లిన పూలవానలో, పువ్వులు చల్లిన పూలవానలో, పువ్వులు చల్లిన పూలవానలో, పువ్వులు చల్లిన పూలవానలో ఏడబాయనో ఏడాగెనో ఓ మంజునాథ, నా మంజునాథ నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథ. పాదయాత్రలో బయలుదేరిన ఓ మంజునాథ, నా మంజునాథ నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథ, నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథ, నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథ.
ప్రసాదమిచ్చిన పసిడి పంటలు ప్రసాదమిచ్చిన పసిడి పంటలు ప్రసాదమిచ్చిన పసిడి పంటలు ప్రసాదమిచ్చిన పసిడి పంటలు దీపములిచ్చిన జంగమ దేవుడు దీపములిచ్చిన జంగమ దేవుడు దీపములిచ్చిన జంగమ దేవుడు దీపములిచ్చిన జంగమ దేవుడు ఏడబాయనో ఏడాగెనో ఓ మంజునాథా నా మంజునాథా నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథా ఏడయాత్రలో బయలుదేరిన ఓ మంజునాథా నా మంజునాథా నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథా నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథా నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథా పాలధారలో పంచదారలో పాలధారలో పంచదారలో పాలధారలో పంచదారలో పాలధారలో పంచదారలో అటకేశ్వరము చూసిన పుణ్యము అటకేశ్వరము చూసిన పుణ్యం అటకేశ్వరము చూసిన పుణ్యము అటకేశ్వరము చూసిన పుణ్యం అటకేశ్వరము చూసిన పుణ్యము అటకేశ్వరము చూసిన పుణ్యం సాక్షి గణపతికి సమస్యలిచ్చి ఓ మంజునాథా నా మంజునాథా నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథా పాదయాత్రలో బయలుదేరిన ఓ మంజునాథా నా మంజునాథా నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథా నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథా నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథా మునుపటికే గును మువ్వల కోడెలు పేగును మువ్వల కోడె మునుపటికే గును మువ్వల కోడెలు పేగును మువ్వల కోడె మురిసి గల్లున దుంకిన నేలలో సిగల్లున దుంకిన నేల మురిసి గల్లున దుంకిన నేలలో సిగల్లున దుంకిన నేలలో నీ కథలల్లిన గొల్ల కొరుమలో నీ కథలల్లిన కొర్మ కుర్మలో నీ కథలల్లిన గొల్ల కొరుమలో నీ కథలల్లిన కొల్ల కుర్మలో ఏడబాయనో ఏడాగెనో ఓ మంజునాథా నా మంజునాథా నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథా పాదయాత్రలో బయలుదేరిన ఓ మంజునాథా నా మంజునాథా నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథా పాదయాత్రలో బయలుదేరిన ఓ మంజునాథా నా మంజునాథా నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథా పాదయాత్రలో బయలుదేరిన ఓ మంజునాథా నా మంజునాథా నీ సేవలో నిండు జీవులము ఓ 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 మంజునాథా ఓం శ్రీ స్వామియే ఈ విధములుగా భజననామ సంకీర్తనల చేత ఈ యొక్క యాత్ర కులక్చర్ల పెట్రోల్ బంకునకు చేరింది. ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా ఈ పెట్రోల్ బంకు యాజమాన్యము భక్తిపూర్వకముగా శివశ్రీ శివానంద గురుస్వామిని మర్యాదపూర్వకముగా ఆహ్వానించారు. వారికి శాల్వా సత్కారముల చేత అలంకరణ చేయడం జరిగింది. ఆ శివ అనుగ్రహంనకై గురుస్వాముల యొక్క పాదాభివందనమును చేసుకొని ఆ యాజమాన్యము ఆ పెద్దాయన చక్కగా శివస్వాములందరికీ కూడా తనకు తోచిన విధములుగా దక్షిణ తాంబూలాలను ఇచ్చి శివస్వాముల ఆశీర్వచనములను తీసుకొని ఆ పెద్దాయన ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు.
కులచెర్ల గ్రామంలోని ఎత్తైనటువంటి కొండపైన హరిహరసుతుడు అయ్యప్ప స్వామి ఆలయం ఉన్నది. ఈ ఆలయమునందున ఉప ఆలయాలుగా శివాలయం కూడా ఉన్నది. ఈ శివాలయానికి శివానంద గురుస్వామి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ శివుడికి పంచామృత అభిషేకాలను జరిపి ఆ స్వామివారికి నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అంటూ ఆ స్వామివారిని పంచామృతముల చేత అభిషేకమును గావించుకొని అమ్మవారును దర్శించినాము. ఆ సమస్త సుఖములను పొంది ఆ అమ్మవారు అనుగ్రహాన్ని పొందిన తర్వాత ఈ ఆలయానికి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని దర్శించడం జరిగింది. అదేవిధంగా 18 మెట్లు ఎక్కి అక్కడ స్వామివారి దర్శనమును పొందుటకైగాన కుడి భాగమునందున గణపతి, ఎడమ భాగమునందున కుమారస్వామి, మధ్యలో అయ్యప్ప స్వామి మాకు దర్శనమిచ్చాడు. ఈ స్వామివారి దివ్య మంగళాకార స్వరూపాన్ని దర్శించి ఆ కొండపై నుండి చూస్తే ఆ గ్రామం ఎంతో అందంగా కనిపిస్తూ ఉన్నది. గురుస్వామి యొక్క అనుగ్రహము చేత ఆ యొక్క స్వాములందరూ కూడా ఆశీర్వచనమును తీసుకొని పూజా కార్యక్రమమును ముగించుకొని శివానుగ్రహణమును పొందినారు. శివుడికి ధూపదీప నైవేద్యాలను సమర్పించి పుష్పములచే అభిషేకమును చేసినారు ఇక్కడి భక్తులు. శివానంద గురుస్వామి వారికి మర్యాదపూర్వకముగా శాల్వా సత్కారాలను చేసి స్వామివారికి పుష్పములచే అలంకరణ చేయడం జరిగింది. ఉత్సాహంబున మోక్షదాయక ఇచ్చదనిక పుష్పంజలియో అంటూ ఆ పుష్పమాలలను ఆ శివానంద గురుస్వామి మెడలో వేసి ఆ శివానంద గురుస్వామి అనుగ్రహాన్ని పొంది ఉన్నారు అక్కడి భక్తులు. తిరిగి యాత్ర ప్రారంభమైంది. ఇక్కడికి రాగానే ఈ యొక్క కులచెర్ల గ్రామమునందున చౌరస్తాలో స్వామి వివేకానందుడి విగ్రహమునకు, అదేవిధముగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను సమర్పించి ఆ శివానంద గురుస్వామి తిరిగి యాత్రను ఇక్కడ నుండి ప్రారంభము చేసినారు. భక్తిపూర్వకముగా భజన కీర్తనల చేత స్వామివారిని స్మరిస్తూ శ్రీశైలం వైపు తిరిగి యాత్ర ప్రారంభమయ్యింది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణ ఓం నమ 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 శివాయ.
శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ నమ నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమ నారాయణ ఓం అనండి గట్టిగా ఓం నమో నారాయణ ఓం నమ శివాయ 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 లోపల వారే గూడూరు నుండి పుట్టాపహాడు వెళ్లే మార్గం ప్రకృతి అందాలతో నిండి ఉన్నది. చివరికి మా పాదయాత్ర మొదటి దశ పుట్టాపహాడుకు చేరింది. కాళ్ళు నొప్పులు ఉన్నా మనసులో ఆనందం ఉంది. ఎందుకంటే ఇది మన వలన కాదు, మల్లికార్జున స్వామి అనుగ్రహం. ఇది భ్రమరాంబ తల్లి దయ. భక్తులారా, ఇది కేవలం ఆరంభము మాత్రమే. ముందు మార్గంలో ఇంకా ఎంతో కఠినమైనటువంటి అనుభవతులు ఇంకా గొప్పగా ఉంటాయి. రాబోయే భాగంలో మీకు చూపించబోతాను. అడవి మార్గాలు, రాత్రి యాత్రలు, అదే విధములుగా నియమ దీక్షలు, చివరకు శ్రీశైల దర్శనం. పవిత్ర యాత్ర భాగస్వాములు కావాలంటే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హరహర మహాదేవ శంభో శంకర. ఇక్కడ ప్రతి సంవత్సరం వలె పుట్టాపహాడులో మనము ఈ ఆలయమునందుకు చేరుకున్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరం వలె స్వామివారికి అన్నదాన కార్యక్రమాన్ని చేసేటటువంటి ఈ భక్తునికి సకల శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. మాతా చ పార్వతీ దేవి, పితా దేవో మహేశ్వర, బాంధవ శివభక్తా చ స్వదేశో భువనత్రయం. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవామహే తేజస్వినావదీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి 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 అంటూ ఆ అమ్మవారుని అన్నపూర్ణాదేవిని భక్తిపూర్వకముగా నమస్కరించి భోజనమును వడ్డించినటువంటి వారికి, అదే విధములుగా భోజనమును అందచేసినటువంటి వారికి, అన్నదాతకు అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అంటూ ఆశీర్వచనం ఇస్తూ ఉంటారు ఈ శివస్వాములు. ఈ శివస్వాముల యొక్క అనుగ్రహాన్ని పొంది అన్నదానమును చేసినటువంటి వారికి అష్టైశ్వర్యములు నిండి ఇహమునందున సుఖల సుఖములను అనుభవించుదురుగాక. ఓం శాంతి శాంతి శాంతి.